పత్రిజీ ధ్యాన మహాయాగం 2 కార్యక్రమానికి అశేష సంఖ్యలో హాజరైనటువంటి ధ్యాన బంధువులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియపరుస్తూ జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, అమ్మగారు స్వర్ణమాల పత్రిజీ గారికి, అదేవిధంగా ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్న పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి గారికి, సమస్త ట్రస్టు సభ్యులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియపరుస్తూ, నా పేరు సాయి కృష్ణారెడ్డి. నేను వృత్తిరీత్యా అడ్వకేట్ను. ప్రస్తుతం నేను నిజామాబాద్ జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు జన్మించినటువంటి జిల్లాలో మేమందరం జన్మించడం, ఈ పిరమిడ్ సొసైటీలో ఉండడం, జిల్లా అధ్యక్షుడిగా ఉండడం ఒక గొప్ప అవకాశంగా సమస్త మూగజీవాల సంరక్షణ కొరకు సమస్త ప్రజలందరినీ ధ్యాన మార్గంలో, పిరమిడ్ మార్గంలో, అహింసా మార్గంలో పయనింపేయడానికి ఒక వచ్చినటువంటి అవకాశాన్ని అదృష్టంగా భావిస్తూ, మరి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో 3 విభాగాలుగా మీ అందరికీ తెలియపరుస్తా. గతంలో ఏం చేసినాం, ప్రస్తుతం ఏం చేస్తున్నాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం. మరి నిజామాబాద్ జిల్లా అంటే ప్రపంచానికి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించి ఎందరో మందిని ఆత్మజ్ఞానులుగా తయారు చేసినటువంటి, శాకాహారులుగా తయారు చేసినటువంటి పత్రిజీ గారి జన్మించినటువంటి జిల్లా, 100 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. మరి ఈ నిజామాబాద్ జిల్లాలో మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగంగా ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు నిర్మాణంలో పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీని ఏర్పాటు చేసి మరి ఆర్మూర్ కేంద్రంగా మరి జగద్గురువు గారు బాడీ వెకేట్ చేయకంటే ముందు సుప్రసిద్ధ దేవస్థానం 126 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి సిద్ధులగుట్టపై గొప్ప శక్తి క్షేత్రాన్ని నిర్మించండి అని వారి ఆదేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని 72/72 శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రాన్ని విశ్వగురువు గారి మాట ప్రకారం కేవలం 10 నెలల్లోనే సమస్త ధ్యాన బంధువుల, నిజామాబాద్ జిల్లా మాస్టర్లందరి సహకారంతో గొప్పగా పూర్తి చేయడం జరిగింది. మరి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో దాదాపు 2 సంవత్సరాల నుండి 70 ఆనంద ఆదివారాలు, మరి ప్రతి ఆదివారం ఆనంద ఆదివారం పేరిట ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి సిద్ధులగుట్టలో కానీ మరి ఇతర మండల కేంద్రాల్లో, గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో సైతం మరి ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాలు నిర్వహించడం, మరి గత 2 సంవత్సరాలుగా 70 ఆనంద ఆదివారాలు నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా మూగజీవాల సంరక్షణ కొరకు ప్రతి జీవికి స్వేచ్ఛ కావాలని చెప్పేసి శాకాహార ర్యాలీలు కూడా విజయవంతంగా చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ప్రతి ఒక్కరిని ధ్యాన ఆధ్యాత్మిక మార్గంకి తీసుకురావాలని గ్రామాల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యులకు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఈ ధ్యానంపై అవగాహన కల్పిస్తూ 365 రోజుల పాటు ప్రతి గ్రామంలో ధ్యాన సప్తాహాలు నిర్వహిస్తూ మరి ఎందరో మందిని ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా, శాకారులుగా తీర్చిదిద్దడం జరిగింది. మరి అదేవిధంగా మరి పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలను కూడా మరి అద్భుతంగా పిరమిడ్లో కానీ, గ్రామాల్లో కానీ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యాన ప్రచార రథాన్ని పత్రిజీ గారి పేరిట ఏర్పాటు చేసి నిజామాబాద్ జిల్లాలో ప్రతి గ్రామంలో మరి ధ్యాన ప్రచారాన్ని పాంప్లెంట్ల రూపంలో, పాటల రూపంలో, మాటల రూపంలో గ్రామానికి, గడప గడపకు తీసుకువెళ్ళే కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలుగా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మరి జగద్గురువు గారు జన్మించినటువంటి ఈ జిల్లాలో మరి 30 రోజులు 30 గ్రామాలను ఏర్పాటు చేసి మరి ప్రతి గ్రామంలో మరొక మాస్టర్ని పంపించి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మరి ఆధ్యాత్మిక, మరి ధ్యాన, శాకార విశిష్టతపై 30 రోజులు 30 గ్రామాలని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 1వ తేదీ నుండి నవంబర్ 11వ తేదీ వరకు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి జన్మదిన వేడుకల్ని
మరి నిజామాబాద్ జిల్లాలో 11 రోజుల పాటు మరి ఒక రోజు ఒక మండలం, 11 రోజులు 11 మండలాల్లో నవంబర్ 1 నుండి నవంబర్ 11 వరకు మన కుటుంబ సభ్యుల్లో ఎవరి జన్మదినం అయితే ఉంటుందో ఆ విధంగా బంధుమిత్రుల సమక్షంలో మరి 11 రోజుల పాటు 11 మండలాల్లో మరి జగద్గురువు గారి జన్మదిన వేడుకల్ని ప్రతిరోజు ఆ మండలానికి సంబంధించి 500 మంది నుంచి 1000 మంది వరకు మరి చక్కని భోజనాలు ఏర్పాటు చేసి గురువు గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా సంబరాలుగా వేడుకలుగా నిర్వహించడం జరిగింది. మరి నిజామాబాద్ జిల్లాలో మరి గురువుగారు జన్మించినటువంటి విషయం ప్రతి ఒక్క గ్రామానికి తెలవాలా, ప్రతి ఒక్క వ్యక్తికి తెలవాలా. మరి నిజామాబాద్ జిల్లా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా. ఎందుకంటే ప్రపంచానికి మొత్తం ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి జగద్గురు పితామహ పత్రిజీ గారు మరి గ్రామంకు తెలవాలా, గడపకు తెలవాలని చెప్పేసి 108 రోజులు 108 గ్రామాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈ 21వ తేదీ ఈ ధ్యాన మహాయాగం ప్రారంభం వరకు 34 గ్రామాలని 34 రోజుల పాటు విజయవంతంగా పూర్తి చేసి మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ధ్యాన మహాయాగానికి రావాల్సిందిగా గ్రామానికి ఆహ్వానించడం జరిగింది. మరి ఈ ధ్యాన మహాయాగం తర్వాత మిగతా రోజుల్ని 108 రోజుల పాటు 108 గ్రామాల్లో మారుమూల ప్రాంతాలకు సైతం గడపకు ఇంటింటికి ఈ ధ్యానాన్ని అందించాలా. విశ్వగురువు గారి యొక్క గొప్పతనాన్ని, ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని, పిరమిడ్ యొక్క గొప్పతనాన్ని తెలియపరచాలని ఒక సమస్త ధ్యాన బంధువుల మాస్టర్ల జిల్లాలో ఉన్నటువంటి ధ్యానులందరి సహకారంతో మరి 108 రోజులు 108 గ్రామాల్ని విజయవంతం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ప్రస్తుతము సిద్ధేశ్వర పిరమిడ్ నిర్మాణం దాదాపు 80% పూర్తయింది. మరి అదేవిధంగా గురువు గారి జన్మించినటువంటి బోధన్ శక్కర్ నగర్లో సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన మందిరం గురువు గారి నిలయం బోధన్లో ఉంది. మరి 365 రోజుల పాటు మరి పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణలో మరి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మరి గురువు గారి యొక్క ఇంటిని, సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాస్టర్లందరి సహకారంతో మరి రానున్న రోజుల్లో 365 రోజుల పాటు ఉచిత అన్నదానం, అదేవిధంగా ప్రతి అమావాస్య పౌర్ణమి ధ్యానాన్ని నిర్వహించడం కొరకు మరి ఏదైతే కడతాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ నిత్యం ధ్యానులతో, ఆత్మజ్ఞానులతో ఏ విధంగా అయితే కలకల్లాడుతూ ఉందో అదేవిధంగా గురువు గారి యొక్క జన్మస్థల్ శక్కర్ నగర్ బోధన్లో ఉన్నటువంటి సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని మరి పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు, మరి ట్రస్టు సభ్యులు దామోదర్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మరి అక్కడ ఒక ట్రస్టును ఏర్పాటు చేసి మరి 365 రోజుల పాటు ప్రతినిత్యం ధ్యానాన్ని అందించే విధంగా భవిష్యత్తులో కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఇన్ని కార్యక్రమాలను మరి ఎక్కడ ఏ జిల్లాల శాకాహార ర్యాలీలు జరిగినా, ఏ జిల్లాలో ఏ కార్యక్రమాలు జరిగినా నిజామాబాద్ జిల్లా నుంచి చాలా గొప్పగా అత్యద్భుతంగా 500 నుంచి 1000 మంది మాస్టర్లం ఏ జిల్లాలో కార్యక్రమాన్ని నిర్వహించినా కానీ బస్సులు తీసుకెళ్ళి ఘనంగా సక్సెస్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఏదైతే పిఎస్ఎస్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ప్రతి జిల్లా కేంద్రంలో మరి లాస్ట్ వీక్లో మరి మెగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తే మరి నిజామాబాద్ జిల్లాలో మరి గొప్పగా శాకాహార ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. మరి ఒకవైపు సిద్ధేశ్వర పిరమిడ్, ఒకవైపు పత్రిజీ జన్మస్థల్ బోధన్ మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. మరి భవిష్యత్తులో మరి 108 గ్రామాలను సెలెక్ట్ చేసుకొని 108 మంది మాస్టర్లను సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క మాస్టర్కు మరి దత్తత తీసుకొని మరి మారుమూల ప్రాంతాల్లో ధ్యానం తెలియని గ్రామాల్లో, ఆత్మజ్ఞానం లేని గ్రామాలని సెలెక్ట్ చేసుకొని నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇప్పుడు 2 జిల్లాలుగా విభజించడం జరిగింది. మరి ఈ నిజామాబాద్ జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్ 5 నియోజకవర్గాలు నిజామాబాద్లో ఉంటే మరి కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ 4 కాన్స్టిట్యున్సీలు మరి కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి. మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాస్టర్లందరి సహకారంతో 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి గొప్పగా కార్యక్రమాలు, గురువుగారు జన్మించినటువంటి జిల్లా ప్రపంచానికి ఆదర్శంగా ఉండే విధంగా మరి కార్యక్రమాలు నిర్వహించి ఈ పిఎస్ఎస్ఎం ఉన్నతిని
ఇంకా ముందుకెళ్ళ తీసుకుపోవడం కోసం సమస్త ధ్యాన బంధువులందరి సహకారంతో గొప్పగా చేస్తామని తెలియపరుస్తూ మరి 108 రోజులు 108 గ్రామాలు 108 మాస్టర్లను సెలెక్ట్ చేసుకొని 108 గ్రామాలను సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క మాస్టర్కు బాధ్యతలు అప్పచెప్పి ఈ ధ్యాన జగత్తు సాకార జగత్తు పిరమిడ్ జగత్తు యొక్క విశిష్టతను గ్రామ గ్రామంకు గడప గడపకు తెలియపరిచే కార్యక్రమాన్ని మరి జనవరి నెలలో ప్రారంభిస్తాం. మరి అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో మరి పెద్దలు దామోదర్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి సార్ల అనుమతితో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ని ప్రారంభోత్సవ వేడుకలు ఉంటాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడు 72/72 దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో మరి సిద్ధులగుట్ట గొప్ప క్షేత్రం. ఎందరో మంది ఋషులు మునులు యోగులు ధ్యానం చేసినటువంటి కొండపై మరి 10 నెలల్లోనే అంత చక్కని ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసి ప్రారంభిస్తూ ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలను చేయడానికి అవకాశం కల్పిస్తూ మరి అదేవిధంగా మరి ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేస్తూ పూర్తి శాకాహారులు ఉన్నటువంటి మాస్టర్లచే మరి ఒక ధ్యానామృతం టీంని ఏర్పాటు చేసి మరి వారి చేత ప్రతి ఆదివారం ఆనంద ఆదివార కార్యక్రమానికి వచ్చే ధ్యానులకు చక్కని రుచికరమైనటువంటి భోజనాన్ని అందిస్తూ మరి ఎందరో మందిని ధ్యానులుగా శాకాహారులుగా మరి నిజామాబాద్ జిల్లాలో మరి దాదాపు 1000 బుక్కులను ధ్యాన మహాయాగానికి 1000 బుక్కులను పంపిస్తే మరి దామోదర్ రెడ్డి సార్ గారు మాకు చెప్పారు, నిజామాబాద్ జిల్లా నుంచి ఇంత గొప్ప కార్యక్రమానికి పెద్ద ఎత్తున విరాళాలు రావాలంటే 800 బుక్కులను పంపిణీ చేస్తే దాదాపు 15 నుంచి 20 లక్షల రూపాయల డొనేషన్లను ఇలా కడతాల్ ధ్యాన మహాయాగానికి మనం అందించడం జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం 8 లక్షల రూపాయలు నిజామాబాద్ జిల్లా నుంచి ఇస్తే మరి ఇప్పుడు 15 నుంచి 20 లక్షల రూపాయలు ఈ ధ్యాన మహాయాగానికి అందించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా దాదాపు 2000 మంది మాస్టర్లు ఇంత గొప్ప కార్యక్రమానికి మరి నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చి మరి విశిష్టమైన సేవలు అందిస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఒక స్ఫూర్తిగా, ఒక చైతన్యంగా, ఒక విప్లవంగా, ప్రపంచానికి ఆదర్శంగా ఉండే విధంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాస్టర్లందరి సహకారంతో తీసుకెళ్తామని, అదేవిధంగా మరి నవనాథ సిద్ధేశ్వర జూమ్ సెషన్ ఏర్పాటు చేసి డాక్టర్ నీలిమ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 3 గంటల నుండి 6 గంటల వరకు ధ్యానం, మరి అదేవిధంగా సందేహాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు మరి సీనియర్ మాస్టర్లచే మరి ధ్యాన ఆత్మజ్ఞానం అందించడం జరుగుతూ ఉంది. మరి ఈ వేదికపై మమ్మల్ని ఆహ్వానించి మరి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మీ అందరికీ పంచుకునే గొప్ప అవకాశాన్ని ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించే భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి సమస్త నిజామాబాద్ జిల్లా మాస్టర్లకు మరి వేదికపైన ఆసీనులైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాస్టర్లందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ